used to joke about Chase current girlfriend at that point of time. What? Yeah. What are you I used to fully give him a, Mama is seeing this girl who's horrible. మీరు కరెక్ట్గా వింటే అక్కడ శృతి హాసన్ పేరైతే లేదు, కానీ ఆ టైంలో నాగ చైతన్య డేట్ చేస్తుంది శృతి హాసన్ని. అండ్ తను శృతి హాసన్ని హారబుల్ పర్సన్ అని అడ్రస్ చేస్తుంది. శామ్ ఒక్కతే ఈ విషయంలో తప్పు చేసింది అని నేను అనట్లేదు. శామ్ది ఎంత తప్పు ఉందో అంతకన్నా ఎక్కువ రాజ్ది, సిద్ధార్థ్ది, చైది, వీళ్ళందరిది తప్పుంది. అండ్ ఐ ఫీల్ సో సారీ ఫర్ శృతి హాసన్. తను ఇప్పటి వరకు ఐ డోంట్ థింక్ శామ్ని ఇంటెండ్ చేస్తూ ఎలాంటి ట్వీట్ కానీ ఎలాంటి రెస్పాన్స్ కానీ చేయలేదు. డెన్ టైమ్ లైన్లో కొంచెం ముందుకెళ్తే 2015 టైంలో శామ్ అండ్ త్రివిక్రమ్ డేటింగ్ రూమర్స్ చాలా హల్చల్ చేసినాయి. ఆ టైంలోనే త్రివిక్రమ్ వైఫ్ టైమ్గా రియాక్ట్ అయ్యి చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యింది. అండ్ ఈ సిచ్యువేషన్ మీరు చూస్తే సిద్ధార్థ్ హ్యాస్ ఆల్వేస్ ట్రై టు ప్రూవ్ శామ్ యాజ్ అ చీటర్. ఎనీవే తర్వాత బ్రేకప్ అయింది అండ్ శామ్ రీసెంట్లీ గాట్ మ్యారీడ్ టు రాజ్ నందమూరి. అండ్ యూ గైస్ ఆల్రెడీ నో ద స్టోరీ. ఇన్ కేస్ మీకు తెలియకపోతే యాజ్ మెన్షన్ ఐ ఆల్రెడీ మేడ్ కపుల్ ఆఫ్ వీడియోస్, ప్లీజ్ గో అండ్ చెక్అవుట్. శామ్ అండ్ చే సపరేషన్ తర్వాత ఎంతో సపోర్ట్ చేసింది శ్యామిలి, అదే రాజ్ నందమూరి ఎక్స్ వైఫ్. అలా లో టైంలో సపోర్ట్ చేసిన ఫ్రెండ్ని ఇప్పుడు తను బిట్రే చేసి వాళ్ళ హస్బెండ్ని స్టీల్ చేసింది శామ్. అండ్ ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన ఐరనీ ఏంటి అంటే ప్రతిసారి సోషల్ మీడియాలో తన్నే విక్టిమ్లా చూపిస్తారు, కానీ ఈసారి చాలా మంది ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ తనని కాల్ అవుట్ చేశారు. కానీ ఇప్పుడు మీరు తన వెడ్డింగ్ పోస్ట్ ని చూస్తే ఆ పోస్ట్ లో ఓన్లీ పాజిటివ్ కామెంట్స్ మాత్రమే కనిపిస్తాయి. తన్ని కాల్ అవుట్ చేసిన కామెంట్స్ ఆల్ ఆఫ్ అ సడన్ డిసపియర్ అయిపోయాయి. శామ్ ని కాల్ అవుట్, క్వశ్చన్ అండ్ బ్లేమ్ చేసిన కామెంట్స్ అన్నిటినీ శామ్ అండ్ హర్ పిఆర్ టీమ్ డిలీట్ చేశారు. తన మొత్తం జర్నీలో శామ్ చాలా కష్టపడింది, చాలా బాధపడింది అని పిఆర్ చేయించుకున్నా ఈ మొత్తం సీన్లో చాలా హర్ట్ అయింది మాత్రం శృతి హాసన్, త్రివిక్రమ్ వైఫ్ చే అండ్ శోభిత. ఇప్పుడు రాజ్ వైఫ్ శ్యామిలి నందమూరి. శామ్ అండ్ వాళ్ళ పిఆర్ టీమ్ చాలా అంటే చాలా స్ట్రాంగ్. ఎందుకంటే ఇన్ని ఇయర్స్లో శామ్ పాపులారిటీ పెరిగింది కానీ ఎక్కడా తగ్గలేదు. విచ్ మీన్స్ శామ్ పిఆర్ టీమ్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా వర్క్ చేసింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే శోభిత అండ్ చే పెళ్ళైన 2 months నుంచే శామ్ రాజ్ని సాఫ్ట్ లాంచ్ చేయడం స్టార్ట్ చేసింది. మీరు అబ్జర్వ్ చేసింటే ఫెబ్లో తను ఒక రింగ్ పెట్టుకుని ఫోటో పెట్టింది ఇన్స్టాగ్రామ్లో. అండ్ క్లియర్గా చూస్తే అదే రింగ్ తన పెళ్లిలో కూడా వేసుకుంది. విచ్ మీన్స్ ఫెబ్ నుంచే వీళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారు. అండ్ ఇఫ్ యూ ఆల్సో అబ్జర్వ్ పికబాల్ ఈవెంట్స్, మూవీ ఈవెంట్స్, సంబంధం లేని ఈవెంట్స్ కి శామ్ రాజ్ ని తీసుకురావడం జరిగింది. అలా రాజ్ తో శామ్ చాలా ఫ్రీక్వెంట్ గా కనిపించడంతో పీపుల్ స్టార్టెడ్ కాలింగ్ హర్ అవుట్. దెన్ యాజ్ యూజువల్ శామ్ తన పిఆర్ గేమ్ ని స్టార్ట్ చేసింది, విక్టిమ్ కార్డ్ ని ప్లే చేసింది. పెళ్ళై